తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. చెరువులు అన్యాక్రాంతమైన ప్రాంతంలో భూములు కబ్జాకు గురయ్యాయని, హైడ్రాను రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం రేవంత్ రెడ్డి పటిష్టం చేశారని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా వేరే ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని దానం వెల్లడించారు. ఆంధ్ర తెలంగాణ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో భయాందోళనకు గురి చేసే విధంగా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుందన్నారు. ఏడుకొండలవాడి సన్నిధిలో చాలా సంతోషం. ఏడుకొండలవాడి ఆశీస్సులతో మేమంతా కూడా ఈ స్థాయికి ఎదిగాం. మరి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఏడుకొండలవాడిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా ఏడుకొండలవాడి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం తెలంగాణ ప్రజల మీద, ఆంధ్ర ప్రజల మీద, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద కూడా ఆశీర్వదించాలని భగవంతుడి ఆలోచన. ఏవైతే చెరువులు అన్యాక్రాంతమయ్యాయో, ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా కబ్జాకు గురైనాయి కాబట్టి హైడ్రా అనేది తీసుకొచ్చారు. మొన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు హైడ్రాలో ఇంకా ఏ రకంగా చర్యలు తీసుకోవాలి అని అన్యాక్రాంతమైనటువంటి అవన్నీ ప్రాంతాల్లో ఉన్న వారికి వేరే ఆల్టర్నేట్ గా ఆలోచించి తప్పకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా హైడ్రా అనేది రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు గురించి ముఖ్యమంత్రి గారు పెట్టడం చెప్పింది తప్ప ఎవరు వ్యక్తిగతంగా ఉన్న కక్ష సాధింపు గురించి ఆంధ్ర ఎమ్మెల్యే అని. ఎప్పుడైతే విభజన జరిగిపోయిన తర్వాత ఆయన 3 పర్యాలు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తిని పట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడము వాళ్ళకే చెల్లింది. కాబట్టి ప్రజలు తప్పకుండా సరైన గుణపాఠం చెప్తారు. ఆంధ్ర తెలంగాణ అన్నటువంటి విభేదాలు ఇంకా మనము గుర్తించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక భయాందోళనకు గురి చేసేటువంటి కుట్ర జరుగుతుందో దాని మీద తప్పకుండా ప్రభుత్వం చర్యలు జవాబు చెప్తారు. బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, వారు సృష్టించిన రోజుకున్నటువంటి అన్ని కూడా తెలంగాణ ప్రజల ముందు, హైదరాబాద్ ప్రజలు